కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి వ్యక్తికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని అధికారులు సూచించారు. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాటిని తొలగించి ఎన్నికల వ్యవస్థలో అవకతవకలను నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాను పరిశుభ్రంగా ఉంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గంగాధర్, ఎంపీడీఓ పూర్ణచంద్రకుమార్, సర్పంచ్ సాత్విక, ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు మెంబర్లు ఆసిఫ్, రవి, శ్రీకాంత్, రమేష్, మహేష్, ఈవో రమేష్, జీపీఓలు, బిఎల్ఓలు, బిఎల్ఏలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారము ఈ కొత్త ఓటర్ జాబితా 2026 సంవత్సరం ఏదైతే ఉందో జాబితా దాన్ని దీనికి మ్యాపింగ్ చేస్తూ దానికి ఏమైనా ఇంకా ఎవిడెన్స్ సేకరిస్తూ నిజమైన ఓటర్లని ఇందులో ఉంచడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేనున్నాను, ఇప్పుడు కొత్త ఓటర్ జాబితాలో కూడా నేనున్నాను 2002లో కూడా నేను ఓటు వేసింది ఉంటే డైరెక్ట్గా నాకు మ్యాపింగ్ నేను లేను. మా ఫాదరో మదరో ఎవరో పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ బంధుత్వంతో మ్యాపింగ్ చేయడం జరిగింది. 25 పోలింగ్ బూత్లకు 25 బిఎల్ఓ వాళ్ళు ఫస్ట్ ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్ మనకు ఆల్రెడీ వచ్చింది. మనకు దీనికి సంబంధించిన బిఎల్ఓ కిట్, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ప్లస్ ఫ్లెక్సీస్, పాంప్లెట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డూప్లికేట్లో వస్తాయి. ప్రతి బిఎల్ఓ ఏం చేస్తారు, 3 సార్లు ఇంటికి తిరగాల్సి వస్తుంది. ఒకసారి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాళ్లకు దీని మీద అవగాహన కల్పిస్తారు అన్నట్టు. ఇట్లా ఏముంది, ఫస్ట్ ఇది ఆల్రెడీ ప్రింటెడ్ ఉంది, ఇప్పుడు ఉన్న జాబితాతో ప్రింటెడ్, దానికి బార్కోడ్, ఇది ఇప్పుడున్న జాబితాలోని ఫోటో. దీనికి ఫోటో మళ్ళీ ఖచ్చితంగా ఎందుకు తీసుకోమంటున్నామంటే ఇది కొద్దిగా పాతదే ఉంటుంది. ఎంతైనా ఈ లేటెస్ట్ ఫోటో ఉంటే మంచి క్లియర్గా ఉంటుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా వెళ్తుంది. మళ్ళీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఫోటోలు మార్చుకోరు. ఆధార్నే మనం అప్డేషన్ చేసుకుంటలేము. అది మనకు డబ్బులు ఇస్తేనే తప్ప మనకు పోయి అప్డేట్ చేస్తలేదు. అందరికి ఇప్పుడు చేయించుకుంటేనే బాగుంటుంది. ఫోటో ఇచ్చేద్దాం, అది లేటెస్ట్ ఫోటో మంచి కలర్లో ఉండాలి. అది కూడా మంచిగా ఇది సహకరించడం దీనికి, ప్లస్ కొత్త ఓటర్గా నమోదు చేయడానికి తొలగించడానికి వాళ్ళు కూడా సహకరించాలి బిఎల్ఓస్కి. ప్లస్ ఇంకా